హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మి కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ తవా ఫ్రై. నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి గులిమిందులు, అండ్ ఇవైతే మేము బల్క్లో తీసుకోవడం జరిగింది. లైక్ మన హార్బర్లో, ఫిషింగ్ హార్బర్లో తీసుకున్నాము. సో ఎలా పడ్డది ఏంటి అనేది కూడా ఇంకొక వీడియో చేసి నేను పెడతాను. అండ్ ఇదైతే ఫస్ట్ వీడియో. ఇదే ప్రాసెస్లో సెకండ్ది కూడా మీకు మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ శనగపిండి, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫిష్ మసాలా అనేది నేను ఇంట్లో ఆడుకోవడం జరిగింది. అది నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేసి పెడతాను. అండ్ అదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి నీట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మీకు శనగపిండి అనేది ఆప్షనలే. శనగపిండి ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, శనగపిండి వద్దు అనుకున్న వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ పిండు కూడా మాత్రం మర్చిపోకండి కలిపినప్పుడు. నేను పిండాను కానీ బట్ ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. సో అందుకని నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒక 1.5 hour లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి, బాగా మ్యారినేట్ అవుతుంది. సో ఇలా ఒక తవా పెట్టేసుకొని తవాలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 sides బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయినంత వరకు పెట్టేసుకుంటే మన ఈ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేను కలిపి పెట్టుకున్న ఫిష్ని అన్నీ నేను తవా ఫ్రై చేయలేదు, కొన్ని మాత్రమే తవా ఫ్రై చేశాను. ఒక 4 or 5 fishes చేశాను. అండ్ ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత నీట్గా ఫిష్ని కడుక్కొని అండ్ ఘాట్లు పెట్టాను. చూసారా, స్టార్టింగ్లో 3 ఘాట్లు పెట్టాలి, 2 sides పెట్టుకుంటేనే మసాలా అంతా లోపలికి వెళ్తుంది అండ్ ఫిష్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను చేసిన ప్రాసెస్లో చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ చేపల పేరు వచ్చేసి గులిమిందలు అంటారు. అండ్ మీ ఊర్లో ఏమని పిలుస్తారో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేసిన స్టైల్లో చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ రిమైనింగ్ది ఫిష్ నేను వేరే ఫ్రై చేస్తాను, అది కూడా ఒక 1 dayలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.